పింక్ కలర్ చీరలో అప్పుడే ఆకాశం నుంచి భూమి మీదకు వచ్చిన దేవకన్యలా ఉంది. పూర్ణిమ ముగ్ధ వంకే చూస్తోంది. అమ్మాయిలకే ఈర్ష్య పుట్టించే అందం. ఓ రచయిత రాసిన రొమాంటిక్ కథలోని ఓ వాక్యం గుర్తొచ్చింది పూర్ణిమకు. ప్రకృతిని స్త్రీగా మార్చి ఆమె యద సంపదలను హిమవన్నగాలతో తీర్చిదిద్ది, నయగరా జలపాతం హోరులతో నాభిని అయస్కాంత క్షేత్రంగా మార్చి, నడుం వంపును నక్షత్రాలతో అలంకరించి, గులాబీ రేకులతో పెదవులను తీర్చిదిద్దినట్టు. ఏ ముగ్ధ, ఇంత అందంగా ఎలా పుట్టావే? అడిగింది పూర్ణిమ. నా కార్తికేయ కోసం, టక్కున చెప్పింది. అబ్బా, ఈ కార్తికేయ జపం వదలవు కదా? విసుగు నటిస్తూ అంది పూర్ణిమ. ఈ శ్వాస వదిలే వరకు వదలను, ముగ్ధ చెప్పింది. పూర్ణిమకు మాటలు కరువయ్యాయి. కన్నీళ్లు బుగ్గలను మొద్దాడాయి. ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటి? లక్ష్మీ మేడంని కలవాలి. అతి కొద్ది సమయంలో వీణ నేర్పిన వాగ్దేవి. పట్టుచీర పండ్లు ఇద్దాం, ముగ్ధ చెప్పింది. మంచి ఆలోచన, ఈరోజే వెళ్దాం అంది. వాళ్లకి ఆ మహాసంగీత సామ్రాజ్ఞిని చూడ్డం అదే ఆఖరిసారని తెలియదు. శ్రీనివాస్ లేచి అద్దంలో మోహన్ చూసుకున్నాడు. గత 3 రోజులుగా నిద్రలేదు. మోహనకు సంబంధించిన చాలా సమాచారం సేకరించాడు. ఈరోజు తన చిన్నప్పటి నేస్తం లక్ష్మిని కలవాలి. ఎందుకో తెలియదు, భార్య బిడ్డలు గుర్తొచ్చారు. ఒక కన్నీటి మేఘం జ్ఞాపకాల ఆకాశంలో ఒంటరిగా తిరుగాడుతోంది. ఒక మృత్యు విహంగం ఆ ఆకాశంలోనే రాబందుగా మారి దూసుకు వస్తోంది. శ్రీనివాస్ ఈడూరి. వృత్తి నిర్వహణలో కాంప్రమైజ్ అనే పదానికి అర్థం తెలియని మనిషి. కేసు పరిశోధనలో ఎటువంటి ఒత్తిళ్లు ఎదురైనా లెక్క చేయని వ్యక్తి. ఓ కేసు పరిశోధనలో హోమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. కేసు విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పాడే, అయినా ఒత్తిళ్లు బెదిరింపులు ఆగలేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్నే అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఫలితంగా అతడి భార్య బిడ్డలను కిడ్నాప్ చేశారు. అక్కడితో ఆగకుండా వారిని బాంబ్ బ్లాస్ట్లో చంపేశారు. తన భార్య బిడ్డలను చంపిన వారి మీద మాత్రమే పగ తీర్చుకోవాలని అనుకోలేదు. దీని వెనుక ఉన్న బలమైన వ్యవస్థను కూకటి వ్రేళ్లతో పెకిలించి వేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో కార్తికేయ నుంచి ఫోన్. కార్తికేయ చేయబోయే మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని అనుకున్నాడు. అతనికి వచ్చిన సమాచారం ప్రకారం ముగ్ధ ప్రమాదంలో ఉంది. ముగ్ధ వీణ నేర్చుకునే పనిలో హైదరాబాద్ తరచూ రావడంపై రెక్కి నిర్వహించినట్టు తెలిసింది. ఆ విషయంలో కూడా తన ఫ్రెండ్ లక్ష్మి దగ్గర నుంచి సమాచారం రాబట్టాలని అనుకున్నాడు. ఈ కేసులో తనని కూడా టార్గెట్గా పెట్టుకున్న విషయాన్ని గమనించలేకపోయాడు. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. లక్ష్మీ నిలయం. సంగీత సరస్వతి కొలువైన ఆ నిలయంలో నిలువెత్తు సరస్వతీదేవి ప్రతిమను పాలతో అభిషేకిస్తోంది లక్ష్మి. సిస్టంలో నుంచి సంగీత స్వరాలు మలయ మారుతాలై ఆ పరిసర ప్రాంతాన్ని సంగీత పరిమళాలతో తన్మయులను చేస్తున్నాయి. లక్ష్మి సమకూర్చిన స్వరాలు. ఒక్క క్షణం లక్ష్మి గొంతు కన్నీటి పర్యంతమైంది. నీటిలోని చేప భూమి మీద బ్రతకగలదా? సంగీత సముద్రంలో బ్రతికిన తను స్వరాలు ఆలపించకుండా ఉండగలదా? ఓ విధాత, స్వరం లేని ఈ జీవితం వద్దు, నన్ను తీసుకువెళ్ళు. మరుజన్మలో స్వరంతోనే పుడతాను, మౌనంగా విన్నవించుకుంది. తథాస్తు దేవతలు ఆర్ద్రమైన హృదయంతో తథాస్తు అన్నారు. ఈలోగా పని అమ్మాయి వచ్చింది. వీణ తీగలు తెగితే బాగు చేయించుకురమ్మని పంపించింది. వీణ తీసుకొచ్చావా అని అడిగింది సైగ చేస్తూ. మరో 15 నిమిషాల్లో వస్తుంది. పనికుర్రాడితో పంపిస్తారట మేడం, చెప్పింది పనమ్మాయి. సరే, ఈలోగా పెరట్లో మొక్కలకు నీళ్లు పోయాలి. మనింటికి అతిథులు వస్తున్నారు. లక్ష్మి భాష ఆమెకు అర్థమవుతుంది. ఎంతో కాలంగా ఆమెను అంటిపెట్టుకుంది. అలాగే అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి పెరట్లోకి వెళ్ళింది. సరిగ్గా 15 నిమిషాల తర్వాత 2 యువకులు వీణ తీసుకుని లక్ష్మీ నిలయంలోకి వచ్చారు. తెల్లటి లాల్చీ పంచే, నుదుట విభూది. మేడం, వీణను ఎక్కడ పెట్టమంటారు? ఆ యువకుల్లో ఒకడు అడిగాడు. సరస్వతీదేవి పాదాల దగ్గర పెట్టండి అన్నట్టు చూపించింది. వాళ్లు వీణను లక్ష్మి చెప్పిన చోట పెట్టారు. మేము వెళ్తాం మేడం అంటూ బయటకు వెళ్లబోతుంటే లక్ష్మి ఆగమన్నట్టు సైగ చేసింది. పనమ్మాయి వచ్చింది. వాళ్లకు చల్లటి మజ్జిగ ఇవ్వు, పాపం ఎండన పడి వచ్చారు. పనమ్మాయి మజ్జిగ ఆ ఇద్దరికి ఇస్తూ, మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టు లేదు అంది అనుమానంగా. కొత్తగా వచ్చాం, కంగారుగాని ఒకే ఒక గుటకలో మజ్జిగ తాగేశారు. ఆ వెంటనే అక్కడ 1 నిమిషం ఉండకుండా వెళ్ళిపోయారు. లక్ష్మి వీణ వైపే చూస్తూ ఉంది. నిన్న మహాశివరాత్రి.
రాత్రి జాగారం చేసింది. వీణ మీద తలపెట్టి తీగలు ఆలపించే స్వరాలు వింటోంది. ఆ ఇద్దరూ బయటకు రాగానే వారిలో ఒకడు నిక్సన్కు ఫోన్ చేశాడు. సార్, అంతా మీరు చెప్పినట్టే చేశాం. షాపు నుంచి వచ్చే కుర్రాళ్లను చంపేశాం. వాళ్ల ప్లేస్లో మేమే వీణను తీసుకువెళ్ళాం. అందులో బాంబు ఫిక్స్ చేశాం. సిట్ ఆఫీసర్ రాగానే సెల్ రిమోట్తో వెరీ గుడ్, ఆ శ్రీనివాస్ బయలుదేరాడు. జాగ్రత్తగా వాచ్ చేయండి చెప్పాడు నిక్సన్. అతనికి తనను శ్రీనివాస్ డ్రగ్స్ కేసులో పట్టుకుని అండర్వేర్తో రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్లిన దృశ్యం గుర్తొచ్చింది నిక్సన్కు. ఆ విధంగా తన ప్రతీకారం తీరుతుంది. మోహన తెలివైన ప్లాన్ చేసింది. శ్రీనివాస్ లోపలికి రాగానే బ్లాస్ట్. వికృతంగా నవ్వుకున్నాడు నిక్సన్. శ్రీనివాస్ కారు లక్ష్మీ నిలయం ముందు ఆగింది. ముగ్ధ సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో దిగింది పూర్ణిమతో సహా. అద్దం ముందు నిలబడింది మోహన. తన ఒరిజినల్ రూపాన్ని చివరిసారిగా అద్దంలో చూసుకోవాలని అనుకుంది. కళ్ళకున్న కాంటాక్ట్ లెన్స్ తీసింది. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఉన్న అందం మోహనది. ఆ చూపుల్లో మ్యాజిక్ ఉంటుంది. ఆ చూపుల్లో చిక్కుకుని విలవిల్లాడిన వాళ్ళు ఎందరో. ముగ్ధ, ఇప్పుడు ఈ రూపం నీ సొంతం కాబోతోంది. కమాన్ రా. ఆమె గొంతులో హస్కీనెస్. అక్కడ గాలిలో స్వరాలు పచార్లు చేస్తున్నాయి, షికార్లు చేస్తున్నాయి. లక్ష్మి చేతి వ్రేళ్లు తీగలతో ముచ్చట్లాడుతున్నాయి. శ్రీనివాస్ అడుగుల శబ్దం విని తలెత్తింది. లక్ష్మి పలకరింపుగా నవ్వింది. ఒక తీగను సుతారంగా శృతి మీటింది. ఎలా ఉన్నావు శ్రీ అన్నట్టు. శ్రీనివాస్ పలకరింపుగా నవ్వి లక్ష్మి ఎదురుగా నేల మీద వేసిన పరుపులో కూర్చున్నాడు. లక్ష్మి తన స్వరాలతో వీణ తీగను గొంతుగా చేసుకుని మాట్లాడుతోంది. చాలా కాలం తర్వాత ఈ మూగ స్నేహితురాలు గుర్తొచ్చిందా? నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. నీ బాధ నాకు కనిపిస్తుంది. సారీ, వేద పోయాక చాలా కాలం వరకు నువ్వు బయట ప్రపంచాన్నే చూడలేదు కదూ? చనిపోయిన శ్రీనివాస్ భార్య వేదను ఉద్దేశించి అడిగింది. నాకు తెలిసి వృత్తి తర్వాత వేదే నా ప్రపంచం. తను పిల్లలు ఒకేసారి వదిలిపోయాక చీకటిలా అనిపించింది బాధగా చెప్పాడు. అనుకోకుండా గతాన్ని వెలికి తీశాను. ఆ విషాదాన్ని మర్చిపో శ్రీ. విషాదాన్ని బాధను మర్చిపోగలను కానీ వేదను పిల్లలను మర్చిపోలేకపోతున్నాను. లక్ష్మి ఆ టాపిక్ను డైవర్ట్ చేయాలనుకుంది. శ్రీ, కాలేజీ రోజుల్లో నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమించా, కానీ వర్కౌట్ అవ్వలేదు బాధగా చెప్పాడు. ఎవరిని? నాకు తెలియని అజ్ఞాత ప్రేయసి ఎవరు? వహీదా రెహమాన్ అని బాలీవుడ్ హీరోయిన్. తెలుగు రోజులు మారాలి చూసి చెన్నైలో ఉన్నప్పుడు అరవన్లో ప్రేమించాను. కానీ ధైర్యం చేసి చెప్పలేదు. నవ్వి చెప్పి, మరి నువ్వు? లక్ష్మిని అడిగాడు. మనం ప్రేమించింది జగన్నాథుడిని, లార్డ్ కృష్ణ. కానీ అప్పటికే 16,000 మంది గోపికలు, అష్టభార్యలు. ఇంకా గోపికలు దొరుకుతారా అని వెతుకుతున్నాడట. అందుకే అతని మీద అలిగి నా కోసం పుడితేనే పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు మాట్లాడను అనేశాను. దేవుడు కదా, తథాస్తు అని వేణువు వాయించి ఉంటాడు. ఎవరితోనో మాట్లాడకుండా గొంతును తన దగ్గరే ఉంచేసుకున్నాడు. వీణలోని తీగ వణికింది. శ్రీనివాస్ చప్పున లేచి, లక్ష్మి ప్లీజ్. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. శ్రీ, నీకు ఫిల్టర్ కాఫీ ఇష్టం కదా, కలుపుకొస్తాను. తీగలతో మాట్లాడి లేవబోయింది. వద్దొద్దు, ఈవేళ నేనే నీకు చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీ తయారు చేసి తీసుకొస్తాను అంటూ కిచెన్ వైపు కదిలాడు. కిచెన్లోకి వెళ్ళి, లక్ష్మి, నేనిక్కడి నుంచి మాట్లాడతాను. నువ్వు నీ రాగాలతో పాటల మాటలు వినిపించు అన్నాడు. అలాగే అన్నట్టు స్వరాలతో బదులిచ్చింది. శ్రీనివాస్ ఫిల్టర్ వెతికాడు. గ్యాస్ వెలిగించాడు. పాలగిన్నె స్టవ్ మీద పెట్టాడు. అప్పటి వరకు లక్ష్మి ఇంటికి దగ్గరలో కాపు కాసిన ఆ యువకులిద్దరూ నిక్సన్కు ఫోన్ చేశారు. సరిగ్గా మరో నిమిషంలో పేల్చేయండి. వీణ పేలి ఆ శ్రీనివాస్ శరీరం ముక్కలవ్వాలి నిక్సన్ చెప్పాడు. మరో విషయం, అక్కడ బాంబు పేలగానే మీరు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చేయండి. ఆటోలో పూర్ణిమ, ముగ్ధ వస్తున్నారు. మరో 10 నిమిషాల్లో వాళ్ళు లక్ష్మి ఇంటిని చేరుకుంటారు. ముగ్ధకు సంతోషంగా ఉంది. అతి తక్కువ సమయంలో తను వీణ నేర్చుకోవడానికి కారణం లక్ష్మి మేడం. ఈ పట్టుచీరతో తనని సన్మానించాలి. ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలి. తమ పెళ్ళయ్యాక కార్తికేయతో చెప్పి లక్ష్మి మేడంని విదేశాలకు తీసుకువెళ్లి పరీక్షలు చేయించాలి. ఆటో త్వరగా పోనివ్వు, పూర్ణిమ దబాయించింది. అతను హైదరాబాదీ. ఆటో త్వరగా పోనిమ్మంటే ఆలస్యంగా తీసుకువెళ్లే టైపు. అదే ఆ రోజు వాళ్ళిద్దరి ప్రాణాలు కాపాడుతుందని వారికి తెలియదు. లక్ష్మి, షుగర్ కాస్త ఎక్కువ వేయినా? కిచెన్లో నుంచి అడిగాడు శ్రీనివాస్. లక్ష్మి చేతి వ్రేళ్లు తీగల మీద కదిలాయి.
జీవితంలో చేదు తప్పదు, కాఫీలో తీపి ఎక్కువే ఉండని. శ్రీనివాస్ కాఫీని 2 కప్పుల్లోకి పోసి కిచెన్లో నుంచి బయటకు రాబోతున్నాడు. ఆ యువకుల్లో ఒకడు తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ని బయటకు తీసి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేశాడు. లక్ష్మి, ఈ కాఫీ తాగితే జీవితంలో మళ్ళీ ఎక్కడ కాఫీ? మాట పూర్తి కాకుండానే పెద్ద శబ్దం, భూకంపం వచ్చినట్టు, ఆ ఇంటి పునాదులు కదిలిపోయినట్టు ఆ ఇల్లు వణికింది. సామాన్లు చెల్లాచెదురయ్యాయి. చివరిసారిగా శ్రీ అన్న కేక. శ్రీనివాస్ ఎగిరి అల్లంత దూరంలో పడ్డాడు. కాఫీ కప్పులు తునాతునకలయ్యాయి. చుట్టుపక్కల వాళ్ళు భయభ్రాంతులయ్యారు. శ్రీనివాస్ తలకు పెద్ద గాయం, అయినా అదేమీ ఆలోచించడం లేదు. పైకప్పు విరిగి పడింది. లక్ష్మి దగ్గరకు చేరుకున్నాడు అతి కష్టం మీద. చేతిలోని వీణ ముక్కలు ముక్కలైంది. సెల్ ఫోన్ పీసులు, అంటే సెల్ ఫోన్ వీణలో పెట్టి మరో సెల్తో ఆపరేట్ చేసి ఎదురుగా సరస్వతీదేవి ప్రతిమ ముక్కలై ఉంది. రక్తపు మడుగులో లక్ష్మి. తన స్వరాలతో స్వర నైవేద్యం చేసిన లక్ష్మి ఇప్పుడు తన శ్వాసను ఆ సరస్వతికి నైవేద్యంగా ఇస్తున్నట్టు. ఒకప్పుడు అగ్ని ప్రమాదంలో షాక్తో మాట కోల్పోయిన లక్ష్మికి మరో షాక్తో బాంబ్ బ్లాస్టుతో మాట వచ్చింది. కేవలం తన చివరి మాట చెప్పడానికే. లక్ష్మి, గట్టిగా అరిచాడు శ్రీనివాస్. ఎంత ఘోరం! కన్ను మూసి తెరిచేలోగా కళ్ల ముందే తన నేస్తం కన్ను మూసే చివరి క్షణం. శ్రీ, నాకు మాట వచ్చింది. కానీ నా మాటలు పాటలు కాకముందే, నా పదాలు స్వరాలుగా మారకముందే నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళి ఆగి ముక్కలైన సరస్వతీదేవి ప్రతిమ వైపు చూసింది. మరోవైపు నటరాజు రూపంలో ఉన్న శివుడి ప్రతిమ. అమ్మ సరస్వతి, నా జన్మ ధన్యమైంది. నీ వీణనే ఆయుధంగా మార్చి నన్ను చంపాలని ప్రయత్నించారు. అయినా నీ చేతిలో నీ వీణ ద్వారా మరణం పొందే వరమిచ్చావా తండ్రి బ్రహ్మదేవా అని నటరాజు వంక చూసి, నీకు జాగారం చేశాను. ఈ పర్వదినమే నీలో ఐక్యమవుతున్నాను. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. శ్రీనివాస్ అంబులెన్స్కు ఫోన్ చేశాడు. అప్పటికే లక్ష్మి తల వాలిపోయింది. ఆటో దిగిన ముగ్ధ, పూర్ణిమ ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. సెల్ రింగ్ అవడంతో కారు డ్రైవ్ చేస్తున్న కార్తికేయ కారు ఓ పక్కగా ఆపి, చెప్పండి శ్రీ, ఎలా ఉన్నారు? ఘోరం జరిగిపోయింది కార్తికేయ గారు. అటువైపు నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ చెప్పిందంతా విని షాక్ అయ్యాడు. క్షణంలో తేరుకున్నాడు. ప్రమాదంలో, యుద్ధంలో త్వరగా స్పందించాలి. ముందు మీరో పని చేయండి. ముగ్ధ, పూర్ణిమలను అక్కడి నుంచి పంపించేయండి. మీ అసిస్టెంట్ని తోడుగా వెళ్ళమని చెప్పండి. లక్ష్మి అంత్యక్రియలు కాగానే వీణలో బాంబు పెట్టింది ఎవరో పరిశోధించండి శ్రీ. ఇది బాధపడే సమయం కాదు, ప్లీజ్ చెప్పి సెల్ ఆఫ్ చేశాడు. ఒక బాధ వీచిక అతడి గుండెను చీల్చుకుంటూ వెళ్ళింది. ఫ్రెండ్, ఇక సెలవంటూ వెళ్ళావా? ఈ నేస్తాన్ని మర్చిపోయావా? చిత్రంగా కన్నీళ్లు రాలేదు. వేదన ఘనీభవించింది. అంతా శూన్యంగా ఉంది. విషాదం నియంతృత్వ పాలనలా ఉంది. లక్ష్మీ మేడం రక్తసిక్త దేహం, పార్థివ దేహం. అచేతనమైంది ముగ్ధ మనసు. పూర్ణిమకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంత బాధలోనూ వెంటనే తేరుకున్నాడు శ్రీనివాస్. కర్తవ్యం మర్చిపోలేదు. ముగ్ధ దగ్గరికి వచ్చి, మీరు వెంటనే వెళ్ళిపోండి అన్నాడు. అదేమిటి, ఇలాంటి పరిస్థితిలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు? ముగ్ధ మాటలు పూర్తి కాకుండానే, ఇది కార్తికేయ గారి ఆర్డర్, ప్లీజ్ అని పూర్ణిమ వైపు తిరిగి, మీరు తనని తీసుకువెళ్ళండి, మీ వెనకే మా అసిస్టెంట్ వస్తాడు చెప్పాడు. ముగ్ధ లక్ష్మీ మేడం కోసం తెచ్చిన పట్టు చీరను ఆమె పార్థివ దేహం మీద కప్పింది. 2 చేతులు జోడించింది. ముక్కలైన సరస్వతీదేవి విగ్రహంలో ఆగ్రహం కనిపించింది. తన వీణను ఆయుధంగా మార్చి తనను పూజించే భక్తురాలిని చంపినందుకు నటరాజు త్రినేత్రం తెరిచినట్టు. ఆ యువకులిద్దరూ నిక్సన్ చెప్పినట్టు ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చారు. తమ జీపును 3వ వీధిలోకి తీసుకువెళ్లారు. అక్కడ టెంటు వేసి ఉంది. జీపు ఆపి పక్క వీధిలోకి వచ్చారు. సరస్వతీదేవి ఆలయం. ఆ పక్కన శివుడి కటౌట్. మహాశివరాత్రి సందర్భంగా పెట్టిన కటౌట్. ఒకసారి పెద్ద గాలి వీచింది. ఆ కటౌట్ గాలికి అటూ ఇటూ ఊగుతూ పెద్ద శబ్దంతో ఆ 2 యువకుల మీద కూలిపడింది. క్షణంలో 1000 వంతు. అతి బరువైన పొడవైన కటౌట్. ఒరిజినల్ త్రిశూలంతో పెట్టిన కటౌట్. ఆ త్రిశూలం ఆ 2 గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. ఈ సృష్టిలోని ప్రాణులకు చివరి మజిలీ చితిమంటల్లో, సమాధుల్లో నిద్రించే మృత్యు ప్రాంగణం. చీకటి విషాదానికి గుర్తుగా ఉంది. మేఘాలు
కన్నీటి చెమ్మతో ఆకాశంలో తిరుగాడుతున్నాయి. ఒక సంగీత విద్వమ్మని నిశ్శబ్ద నిష్క్రమణకు విషాదమే అతిథి. చితిపై ఒక అమరస్వరం అగ్నిలో కలిసిపోతోంది. ఆ శ్మశానంలోని సమాధులు ఆ దృశ్యాన్ని చూసి కంటతడి పెడుతున్నట్టు ఉన్నాయి. అలాగే ఆ మంటల వంక చూస్తున్నాడు శ్రీనివాస్. అతనికి చితిమంటలు కనిపించడం లేదు. లక్ష్మి చివరి క్షణాలు గుర్తొస్తున్నాయి. వెబ్కామ్ ద్వారా లక్ష్మి అంత్యక్రియలు చూస్తున్న కార్తికేయ బుగ్గలపై కన్నీటి ప్రవాహం. ఫ్రెండ్, మన చెలిమిని మరచి తొందరపడి ముందే వెళ్ళిపోయావు. నా సంతోషాలు ఎవరితో షేర్ చేసుకోను? నీ స్వరాలు వింటూ మారం మానివేసిన చిన్నారులకు ఏం సమాధానం చెబుతావు? లక్ష్మి, వీ మిస్ యూ. ఎవరో ఎదను కోసేస్తున్న ఫీలింగ్. ఒక గంధర్వ గానాన్ని గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేస్తున్న ఫీలింగ్. వెబ్కామ్ క్లోజ్ చేయబోతూ ఆగాడు. వెబ్కామ్లో ఓ మూలగా ఓ అస్పష్ట ఆకారం, చేతిలో రివాల్వర్. శ్రీ గట్టిగా అరిచాడు. అలర్ట్! హెడ్ డౌన్! టేక్ పొజిషన్! ఎయిమ్ స్ట్రైట్! శ్రీ ఒక పోలీసు అధికారి. కార్తికేయ మాటల్లోని వార్నింగ్ క్షణాల్లో అతని బ్రెయిన్ క్యాచ్ చేసింది. తల వంచాడు. ఓ బుల్లెట్ అతని తలను రాసుకుంటూ వెళ్ళింది. వెంట్రుక వాసి తేడా. తల వంచకపోయి ఉంటే బుల్లెట్ కణతలోకి దూసుకు వెళ్లేదే. శ్రీ, డోంట్ లీవ్ హిమ్, కిల్ హిమ్. వాడి మంటల్లో మాడిపోవాలి. కార్తికేయ మాటలు మంత్రాక్షరాలై వినిపిస్తున్నాయి. అసలే ఆకలిగొన్న పోలీస్ శ్రీనివాస్ ఓ మూలన ఉన్న పెట్రోల్ టిన్ని కాలితో ఫుట్బాల్లా తన్నేశాడు. టిన్ గాలిలోకి లేచింది. ఆ వేగానికి మూత ఊడిపడింది. టిన్ ఆగంతకుడి తలను తాకి అందులోని పెట్రోల్ అతన్ని తడిపేసింది. శ్రీనివాస్ లక్ష్మి చితిమీద మండుతున్న ఓ కర్రను తీశాడు. బలంగా విసిరాడు. గాలి సైతం సహకరించింది. ఆ మండుతున్న కర్ర ఆగంతకుడి తలను తాకింది. మరుక్షణం మంటల్లో ఆగంతకుడి శరీరం. అరుస్తున్నాడు, పరిగెడుతున్నాడు. సరిగ్గా కొద్ది నిమిషాల్లోనే ఆగంతకుడు లక్ష్మి చితికి కాళ్లవైపు పడిపోయాడు. మరో కొద్దిసేపటిలో బూడిదగా మారిపోతాడు. ఆ ఆగంతకుడు నిక్సన్ బూడిదగా మారాడు. దుర్మార్గపు ఆలోచనలు చేసిన మెదడు టపీమని పేలిపోయింది. పరాయి దేశం నుంచి వచ్చి పాడు పనులు చేసి దిక్కులేని చావు చచ్చి ఇదే కదా జీవితం? ఈ రెప్పపాటే కదా జీవితం? ఎందుకీ ద్వేషాలు, రక్తపాతాలు, ఉన్మాదాలు? వెబ్కామ్లో ఆ దృశ్యం చూసిన కార్తికేయ మోహన్లో సంతృప్తి. వెల్డన్ మిత్రమా, మన స్నేహితురాలి ఆత్మ సంతోషిస్తుంది. ఎంతో మందిని మత్తుకు బానిసలుగా చేసి వారి జీవితాలతో ఆడుకుని చివరికి నీ చేతిలో చచ్చాడు. మాట నిలబెట్టుకున్నావు మిత్రమా. శ్రీనివాస్ ఆ కమెంట్ని వినమ్రంగా స్వీకరించాడు. తన నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్లో మోహనన్ ట్రాప్ చేయడం. కళ్ళు మూసుకుంది ముగ్ధ. బస్సు రాజమండ్రి వైపు వెళ్తోంది. నిద్ర రావడం లేదు. కన్నీళ్లు వస్తున్నాయి. కళ్ళ ముందు లక్ష్మి మేడం కనిపిస్తోంది. మౌనంతో కూడా సంగీతాన్ని పలికించింది. కార్తికేయ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పినప్పుడు పొంగిపోయింది. కానీ ఇంతలో ముగ్ధకు భయం వేసింది. దగ్గరికి ముడుచుకుంది. పూర్ణిమకు దగ్గరగా జరిగింది. ముగ్ధ, ఏమైందే? అడిగింది పూర్ణిమ. అప్పటికే ముగ్ధ కళ్ళల్లో కన్నీళ్లు. భయమేస్తుంది పూర్ణిమ, బాధేస్తుంది. పూర్ణిమ, కార్తికేయ దగ్గరికి వెళ్ళి అతని దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. నువ్వు, నేను, తమ్ముడు, నాన్న అంతా వెళ్ళిపోదామా? చిన్నపిల్లలా అడిగింది. డేరింగ్, డాషింగ్, డైనమిక్ కార్తికేయకు కాబోయే అర్ధాంగి మాట్లాడే మాటలా? నవ్వుతూ అంది పూర్ణిమ. ఆ మాటలు వినగానే సిగ్గు, ధైర్యం రెండూ కలిగాయి. ఆ బస్సును ఫాలో అవుతూ ఓ పోలీస్ జీపు వస్తోంది. అర్ధరాత్రి 2 గంటలు. ఉలిక్కిపడి లేచాడు కాసిం. టైం చూసుకుంటే 2 గంటలు. నోరంతా పిడిచకట్టుకుపోయినట్టు. ఎందుకో ఆ టైంలో విస్కీ తాగాలని అనిపించింది కాసింకు. సోఫా వైపు చూశాడు. సోఫాలో ఉండవలసిన జర్దార్ లేడు. రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. వద్దంటున్నా వినకుండా జర్దార్ తనతో బీర్ తాగించాడు. 10 బీర్ బాటిల్స్ లాగించిన మత్తురాణి తనకు నిద్ర ముంచుకొచ్చింది. అలానే తినకుండా పడుకున్నాడు. టీపాయ్ మీద చూశాడు. చికెన్ పీసెస్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, విస్కీ ఉంది. కానీ ఇప్పుడు తాగాలని అనిపించడం లేదు. జర్దార్ ఎక్కడికి వెళ్ళాడు? వాడో పెద్ద బద్మాష్ అన్న ఫీలింగ్ కాసింకు. చిన్న అనుమానం పెనుభూతమైంది. వెంటనే జర్దార్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతని గదిలో జర్దార్కు సంబంధించిన బట్టలు, వస్తువులు ఏవీ లేవు. చిన్న కంగారు. కొంపతీసి ఈ జర్దార్ తనని ఢిల్లీ పోలీసులకు పట్టించాడు కదా? గట్టిగా పిలిచాడు. జర్దార్, జర్దార్! ఉల్లుకే పట్టా! గట్టిగా హిందీలో అరిచాడు. తన గొంతు తనకు వినిపిస్తోంది. ఏదో జరిగింది. ఏం జరిగింది? మోహన్కు ఫోన్ చేస్తే ఈ అర్ధరాత్రి వెంటనే తనలో తనే అనుకున్నాడు.
అదో సైతాన్ రాత్రుళ్ళు మేలుకుని ఏవో దుష్ట ఆలోచనలు చేస్తూ ఉంటుంది. వెంటనే మోహనకు ఫోన్ చేశాడు. ఎస్, పోలీస్ కంట్రోల్ రూమ్ వినిపించింది అవతల వైపు నుంచి. వెంటనే ఫోన్ కట్ చేసి సెల్లో ఉన్న సిమ్ బయటికి తీశాడు. కాసిం మొహానికి చెమట పట్టింది. అంటే మోహనను పోలీసులు జర్దార్ కనిపించకుండా పోవడం, మోహనకు ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అవ్వడం. ఎంత పెద్ద క్రిమినల్ అయినా తొందరపాటులో విచక్షణ కోల్పోతాడు. కాసిం కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. జర్దార్ అదృశ్యం. మోహన ఫోన్లో కంట్రోల్ రూమ్ వాయిస్. పోనీ మరోసారి మోహనకు ట్రై చేస్తే, అప్పుడు కూడా అదే వాయిస్ వస్తే తన సిమ్ మార్చాలి, లేదా పోలీసులు ఈ నెట్వర్క్ ద్వారా తనను ట్రాప్ చేయవచ్చు. మరోసారి మోహనకు ట్రై చేశాడు. సెల్ రింగ్ అవుతోంది. డబ్బింగ్ థియేటర్. మోహన గ్లాస్ ఛాంబర్లో ఉంది. ఇటువైపు విద్యారణ్య ఉన్నాడు. మోహన ఎదురుగా పెద్ద స్క్రీన్ మీద కొందరి ఫోటోలు డిస్ప్లే అవుతున్నాయి. కొన్ని క్లిప్పింగ్స్. వాళ్ల పెదవుల కదలికకు అనుగుణంగా మోహన డబ్బింగ్ చెబుతోంది. విద్యారణ్య మోహన వైపే చూస్తుండిపోయాడు. చేసే పనిని సీరియస్గా, తపస్సులా చేయడం ఎంతమందికి సాధ్యం? మోహన క్రిమినలే కావచ్చు, కానీ ఈ డెడికేషన్ ఎంతమందిలో ఉంటుంది? 48 గంటల నుంచి నిరంతర సాధన చేస్తోంది. తను ఎవరి గొంతును అనుకరించిందో వారి ఒరిజినల్ వాయిస్ చెక్ చేస్తోంది. చిన్న జీర గొంతులో పలికినా కరెక్ట్ చేసుకుంటోంది. ముగ్ధ వాయిస్ని కనీసం కొన్ని 100 సార్లు విన్నది. ఒక ప్రొఫెషనల్ అయిన తను కూడా ఇంత సీరియస్గా సాధన చేయగలడా? నిమిషాల మీద రికార్డింగ్ థియేటర్ బుక్ చేయడం మరొకరికి సాధ్యమా? అన్నింటికన్నా అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ముగ్ధ గొంతును మేనరిజంతో సహా అనుకరించి తన భార్యతో మాట్లాడడం. హర్షద్ మెహతా, చార్లెస్ శోభరాజు లాంటి వాళ్ళు సక్రమ మార్గంలో వెళ్తే ఎంత ఉపయోగకరంగా ఉండేది. మోహన లాంటి వాళ్ళు కూడా అంతే. ముగ్ధ వీడియో క్లిప్ చూస్తూ ఆ గొంతును, ముగ్ధ హావభావాలను పరిశీలిస్తోంది. అప్పుడే కాసిం నుంచి ఫోన్. అంతకు క్రితమే ఫోన్ వచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడినట్టు మాట్లాడింది. కాసిం ఆలోచనలో పడతాడని, కన్ఫ్యూజ్ అవుతాడని తెలుసు. చిన్న ప్రాక్టికల్ జోక్. ఇలాంటి సాడిస్టిక్ సరదాలు చాలా ఉన్నాయి మోహనలో. ఈసారి కూడా తను ప్రాక్టికల్ జోక్ వేస్తే కాసిం కాందహార్కు పారిపోతాడనిపించింది. హైదరాబాద్లో కరెంటు కోతలు, కరెంటు వాతలుగా మారాయి. మీరక్కడ ఉండడమే సేఫ్ కోడ్లో అంది మోహన. మోహనాజీ, మీరేగా? ఇందాక కంట్రోల్ రూమ్ వాయిస్ వినిపించింది. ఈ జర్దార్ కనిపించక కంగారు పడుతున్నాను. ఎక్కడికి వెళ్ళాడు? ఏమీ తెలియనట్టు అడిగింది మోహన. అదే అర్థం కావడం లేదు మేడం. వాడి బట్టలు లేవు. ఆఖరికి బాత్రూంలో ఆరేసుకున్న అండర్వేర్ కూడా తీసుకువెళ్ళాడు. వాడి ఫోన్కు ట్రై చేయలేదా? చేశాను. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. అయినా రాత్రికి రాత్రే ఉల్లు కపట్ట. ఎక్కడికి వెళ్ళాడు? రాజమండ్రి వెళ్ళాడు తాపీగా చెప్పింది మోహన. రాజమండ్రి అంటే హైదరాబాద్. అక్కడ వీడికి పనేమిటి? రాజమండ్రిలో తాపేశ్వరం కాజా తినాలనిపించి ఒక్క క్షణం అర్థం కాలేదు. అర్థమయ్యాక అన్నాడు. అంటే ఇదంతా మీ స్కెచ్చేనా? అవును. నువ్వు బీర్ తాగి మంచి నిద్రలో ఉన్నావు. నీకు చెప్పే టైం లేదు. నిక్సన్ని మాజీ సిట్ ఆఫీసర్ చంపేశాడు. ముగ్ధను కిడ్నాప్ చేయడానికి జర్దార్ని ఇక్కడికి రమ్మని నేనే చెప్పాను. ఈ విషయం తెల్లవారాక నేను నీకు చెబుదామనుకున్నాను. ఓకే, ఢిల్లీకి వచ్చిన వెంటనే నన్ను హత్య చేయడానికి ట్రై చేయి. వాట్? అదిరిపడి అడిగాడు. అవును అంటూ చెప్పసాగింది. మొత్తం విన్నాక కాసిం బుర్ర తిరిగిపోయింది. తను ఉన్నది పాము పడగ కింద కాదు, కోటాను కోట్ల పాముల మధ్య అన్న ఫీలింగ్ కలిగింది. కాసింతో మాట్లాడాక 2 క్షణాలు కళ్ళు మూసుకుంది. నిక్సన్ని శ్రీనివాస్ చంపుతాడని ఊహించలేదు. ముగ్ధని కిడ్నాప్ చేసే పనిని నిక్సన్కు అప్పగించింది. అంతే సమర్థవంతంగా ఆ పని చేయగల నమ్మకమైన వ్యక్తి జర్దార్. అందుకే రాత్రికి రాత్రి జర్దార్ని వచ్చేయమని చెప్పింది. చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసింది. ఒక్క క్షణం నవ్వొచ్చింది. ఈ కరప్షన్ సిస్టమ్ ఉన్నంత వరకు తనలాంటి క్రిమినల్స్కు ఢోకా లేదు. జైళ్లలో సెల్ ఫోన్స్, సమాంతర ప్రభుత్వాలను జైలు నుంచి నడిపించే వ్యవస్థ ఉన్న డెమోక్రసీ. ఈ పాటికి జర్దార్ తన టార్గెట్ పూర్తి చేసి ఉంటాడు. డబ్బింగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చింది మోహన. మోహన గారు, మీరు చెప్పినట్టు చేశాను. ముగ్ధ గొంతును మీరు ముగ్ధ కూడా గుర్తుపట్టలేనంతగా అనుకరించారు. మీరిచ్చిన మాట ప్రకారం. విద్యారణ్య మాట పూర్తి కాకుండానే తన చేతిలో ఉన్న రిమోట్ బటన్ నొక్కింది. స్క్రీన్ మీద కూతురు, అల్లుడు ప్రత్యక్షమయ్యారు. హోటల్ రూంలో సామాన్లు సర్దుకుంటున్నారు. మీ కూతురికి ఫోన్ చేయండి చెప్పింది మోహన. వెంటనే కూతురికి ఫోన్ చేశాడు. నాన్న, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు. ఇందాకే వదిలేశారు. వెంటనే రూమ్కి వచ్చాం. బయలుదేరొస్తున్నాం. ఇంతకీ మీరెక్కడున్నారు నాన్న? కూతురు అడిగింది. వెంటనే విద్యారణ్య చేతిలోని ఫోన్ లాక్కుంది. నేను వేరే పని మీద హైదరాబాద్ వచ్చాను. అమ్మతో కిడ్నాప్ వ్యవహారం గురించి చెప్పకు. ఏ దేవతో మిమ్మల్ని కాపాడి ఉంటుంది. బై
హ్యాపీ జర్నీరా అని ఫోన్ కట్ చేసింది. విద్యారణ్య అలానే చూస్తుండిపోయాడు. సారీ, మీ గొంతును పర్ఫెక్ట్గా అనుకరించగలనా అని చిన్న టెస్ట్ చెప్పింది మోహన. ఓకే, నేనిక బయలుదేరుతాను. మీరెక్కడికి? అదేమిటి, మీ వర్క్ పూర్తి చేస్తే వదిలేస్తానని అన్నారు? మీ కూతురు అల్లుణ్ణి వదిలేస్తానని అన్నాను, మిమ్మల్ని కాదు. కంగారు పడకండి, మీతో చిన్న పని ఉంది, ప్యాచ్ వర్క్ లాంటి పని అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. విద్యారణ్య కంగారు పడలేదు. ఇందాక గ్లాస్ ఛాంబర్లో ఖాసిం మోహనతో మాట్లాడిన మాటలను డీకోడ్ చేసే పనిలో ఉన్నాడు. డబ్బింగ్ థియేటర్, అందులోనూ సౌండ్ ప్రూఫ్ గది. విద్యారణ్యకు లిప్ రీడింగ్ వచ్చు. మోహన మాట్లాడిన మాటలను వాయిస్గా కన్వర్ట్ చేస్తూ ఉండగా అతని ఒళ్ళు గగురు పొడిచింది. మోహన ఏం మాట్లాడిందో అర్థమయ్యాక. బాధ, దుఃఖం రెండూ వేరువేరు ఫీలింగ్స్. దుఃఖాన్ని కన్నీళ్ల రూపంలో వ్యక్తం చేయవచ్చు, కానీ బాధను వ్యక్తం చేయడానికి కన్నీళ్లు కూడా సరిపోవు. మనసు భారమైంది అనే మాటకు అర్థం ఇదే. ముగ్ధ, పూర్ణిమ ఇద్దరూ ఈ రెండింటినీ అనుభవిస్తున్నారు. పూర్ణిమ వీటితో పాటు మరో విషయాన్ని తలుచుకుని భయపడుతోంది. లక్ష్మి మరణం ప్రమాదవశాత్తు సంభవించింది కాదు. టార్గెట్ ఎవరు? ముగ్ధ వస్తున్న విషయం తెలుసుకుని ఎవరైనా. అయినా ముగ్ధను చంపవలసిన అవసరం ఎవరికుంది? తమకు తెలియకుండానే ప్రమాదంలోకి అడుగు పెడుతున్న ఫీలింగ్ కలిగింది పూర్ణిమకు. ముగ్ధ వైపు చూసింది. నిద్రలోకి జారుకుంది. గాలికి ముగ్ధ ముంగురులు బుగ్గలను తాకుతుంటే పూర్ణిమ వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తోంది. తన బుగ్గల మీద పడిన పూర్ణిమ చేతిని ముగ్ధ అలాగే పట్టుకుని, నాకు భయంగా ఉంది, నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి నిద్రలోనే మాట్లాడుతోంది. ముగ్ధ కార్తికేయ మీద ఎంత ప్రేమను నమ్మకాన్ని పెంచుకుందో అర్థమైంది పూర్ణిమకు. ఇంటికి వెళ్ళాక ముగ్ధ దగ్గర కార్తికేయ ఫోన్ నంబర్ తీసుకుని తనే మాట్లాడాలి. తన మనసులోని భయాన్ని కార్తికేయకు చెప్పి ముగ్ధను సేవ్ చేయమని చెప్పాలి అనుకుంది. వీళ్ల బస్సుకు 10 కిలోమీటర్ల దూరంలో మరో బస్సులో ఉన్నాడు కపర్ది. శ్రీనివాస్ అసిస్టెంట్. ముగ్ధను ఫాలో అవ్వమని చెప్పాడు శ్రీనివాస్. లక్కీగా ముగ్ధ వెళ్లిన బస్సు వెనకే మరో బస్సు దొరికింది. ముగ్ధకు తెలియకుండా ఆమెను రక్షించవలసిన బాధ్యత తనది. ఆర్డర్లీ వ్యవస్థ కనుమరుగవుతున్నా ఇంకా కొన్ని చోట్ల కొనసాగడం, రక్షించవలసిన పోలీసు పై అధికారుల ఇళ్లలో పనులు చేయడం నచ్చని కపర్ది తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. శ్రీనివాస్ లాంటి నిజాయితీపరుడైన ఆఫీసర్ దగ్గర సహాయకుడిగా చేరాడు. కపర్ది గ్లాస్ డోర్ని పక్కకు జరిపాడు. చల్లగాలి తగిలి హాయిగా అనిపించింది. చల్లగాలికి నిద్ర ముంచుకొస్తోంది. కానీ విధి నిర్వహణలో చాలా అలర్ట్గా ఉంటాడు కపర్ది. గ్లాస్ దగ్గరికి జరిపాడు. అప్పుడే కపర్ది సెల్ రింగ్ అయింది. నంబర్ కొత్తది. ఈ టైంలో ఎవరు చేసుంటారు? వెంటనే ఆన్ బటన్ ప్రెస్ చేసి హలో అన్నాడు. కపర్ది నేను. నువ్వు వెంటనే బస్ దిగి వెనక్కి 1 కిలోమీటర్ నడుచుకుంటూ రా. అక్కడ మన ఇన్ఫార్మర్ ఒకడు జీప్తో రెడీగా ఉంటాడు. అతనితో కలిసి నువ్వు ముగ్ధ దగ్గరికి వెళ్ళు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. కమాన్ క్విక్. అటువైపు నుంచి బాస్ శ్రీనివాస్ గొంతు. మరో ఆలోచన లేకుండా ప్లీజ్ స్టాప్ అని అరిచాడు కపర్ది. డ్రైవర్ బస్సు ఆపాడు. సార్, ఈ టైంలో ఇక్కడ దిగుతారేమిటి? కండక్టర్ అనుమానంగా అడిగాడు. అర్జెంటు పని, మా వాళ్ళొస్తారు అంటూ అతనికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా బస్సు దిగాడు. సార్, మీ చిల్లర అని కండక్టర్ అరుస్తున్నా వినిపించుకోలేదు. బస్సు కపర్దిని వదిలి వెళ్ళిపోయింది. బస్సు కనుమరుగయ్యే వరకు ఉండి వెనక్కి నడవడం మొదలుపెట్టాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది కపర్దికి. బాస్ చెప్పిన ఇన్ఫార్మర్ ఎవరు? అతను ఆలోచిస్తూ ఉండగానే అతని పక్కన జీప్ ఆగింది. చీకట్లో డ్రైవర్ మొహం స్పష్టంగా కనిపించలేదు. కపర్ది సార్ మీరేనా? డ్రైవర్ అడిగాడు. నేనే సార్, పంపించారా? అడుగుతూ జీప్ ఎక్కాడు. జీప్ కదిలింది. ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు. మిమ్మల్ని ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు కపర్ది అని డ్రైవర్ మొహాన్ని పరిశీలనగా చూడబోయాడు. అప్పుడే డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కపర్ది తూలి పడబోయాడు. అప్పటికే డ్రైవర్ కుడి చేయి ముందుకు కదిలింది. ఏదో తెలియని స్మెల్. కొద్ది క్షణాల్లోనే గుర్తించింది కపర్దిలోని పోలీస్ బుర్ర. కానీ అప్పటికే ఆలస్యమైంది. మెల్లిమెల్లిగా స్పృహ తప్పుతోంది. 2 నిమిషాల తర్వాత ఆ డ్రైవర్ ఫోన్ చేశాడు. మేడం, అతనికి స్పృహ తప్పింది. అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మంటారా అడిగాడు. వద్దు, తప్పించుకుపోకుండా చూడు. అతని సెల్ ఫోన్ తీసుకురా అటువైపు నుంచి మోహన చెప్పింది. సెల్ ఫోనా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ఎవరికైనా అమ్మేద్దామని కూల్గా చెప్పింది. డ్రైవర్కి చెమటలు పట్టాయి. చెప్పింది చేయడమే తెలుసు. మోహన దగ్గర నోరు జారితే ఎలా ఉంటుందో తెలుసు. చూడు, ఈలోగా ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే నేను చెప్పిన నంబర్కు కాల్ డైవర్ట్ పెట్టు అంటూ కాల్ డైవర్ట్ పెట్టవలసిన నంబర్ చెప్పింది.
పోలీస్ జీపు స్పీడ్గా వెళ్తోంది. మరి కాసేపట్లో ఊళ్ళోకి అడుగు పెడుతుంది. ఓసారి రియల్ వ్యూ మిర్రర్లో చూసుకున్నాడు. ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఉన్న జర్దార్. మోహన ఫోన్ చేయగానే చార్టెడ్ ఫ్లైట్లో రాజమండ్రి వచ్చాడు. సిటీకి దూరంలో దిగగానే పోలీస్ జీపు రెడీగా ఉంది, పోలీసులతో సహా. కపర్దిని తప్పించడానికి మోహన ప్లాన్ చేసింది. శ్రీనివాస్ గొంతుతో మాట్లాడింది. ఇప్పుడు ముగ్ధను కిడ్నాప్ చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు. పూజ గదిలో దేవుడు ముందు కూర్చుని ఉన్నాడు ముగ్ధ తండ్రి. గంభీరమైన రూపం, తెల్లటి మేని ఛాయ, ఎన్నో అనుభవాలను చూసినట్టు ముడతలు పడిన శరీరం. ఉదయం నుంచి అతను పూజ గదిలోనే ఉన్నాడు. ఎన్నడూ లేనిది అతని మనసు ఆ రోజు కీడును శంకిస్తోంది. సాంప్రదాయాలను అంగీకరిస్తాడు. కూతురు తన ప్రేమ గురించి చెప్పగానే కూతురు వంక చూశాడు. కూతురు మొహంలో ఆకర్షణ తాలూకు కోరిక కనపడలేదు. సీతా స్వయంవరంలో రామచంద్రుణ్ణి చూసిన సీత గుర్తుకొచ్చింది. తన కూతురి గురించి తెలుసు. తను తప్పు చేయదు, తప్పుడు నిర్ణయాలు చేయదు. హైదరాబాద్ నుంచి వచ్చిన కూతురి మొహంలో బాధ చూశాడు, భయం చూశాడు. పసిపిల్లలా పూజ గదిలోకి వచ్చి తన ఒడిలో పడుకుని, నాకు భయం వేస్తుంది నాన్నగారు అన్నప్పుడు తన మనసు చివుక్కుమంది. తన కూతురికి ఏదైనా ఆపద సంభవించదు కదా. ఆ ఆదుర్దాతోనే ఉదయం నుంచి పచ్చి గంగ కూడా ముట్టలేదు. చిలుక వచ్చి పూజా గదిలోని దేవుడి పాదాల ముందు వాలింది. పోలీస్ జీపు ఊళ్ళోకి ప్రవేశించింది. దేవాలయం ముందు ఆగింది. పూర్ణిమ పోలీస్ జీప్ శబ్దం విని గుడిలో నుంచి బయటకు వచ్చింది. పోలీస్ డ్రెస్లో ఉన్న జర్దార్ జీపు దిగాడు. పూర్ణిమ వైపు చూసి, ఇక్కడ ముగ్ధ ఇల్లెక్కడా అని అడిగాడు. ఎందుకు అనుమానంగా అడిగింది పూర్ణిమ. ఎందుకో చెబితే గాని అడ్రస్ చెప్పవా అన్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రైతుని అడిగాడు డ్రైవర్. అతను చెప్పాడు. జీప్ కదిలింది. పూర్ణిమలో అనుమానం బలపడింది. వెంటనే ముగ్ధ ఇంటివైపు పరిగెత్తింది.